హైదరాబాద్లో ప్రీ లాంచ్ మోసాల పరంపర ఆగట్లేదు. ఒకరిని చూసి మరొకరు ఉడాయిస్తున్నారు, లేక టైం చూసి బిచానా ఎత్తేస్తున్నారు. ప్రతి వారం 10 రోజులకు ఒక కంపెనీ మోసం బయటపడడం మాత్రం కలవరపెడుతోంది. సువర్ణ భూమి, ఆర్జే గ్రూప్ చీటింగ్ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు మరో సంస్థ బండారం బయటపడింది. ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో బయ్యర్లను రోడ్డున పడేసింది ఎల్బీ నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్. 3 ఏళ్ల క్రితమే కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సంస్థ తమ ఫ్లాట్స్ ఎక్కడా అని అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నిర్మాణ రంగంలో ఏమున్నా లేకపోయినా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం డెవలపర్స్ అండ్ రియల్ ఎస్టేట్ సంస్థలకు చాలా ముఖ్యం. కొంతమంది మోసగాళ్ల పుణ్యమా అని ఇప్పుడు ఆ నమ్మకమే పోయేలా కనిపిస్తోంది. ప్రీ లాంచ్ ఆఫర్లు, బైబ్యాక్ సేల్స్ అంటూ మోసం చేస్తుండడంతో డబ్బులు కట్టిన వారంతా రోడ్డున పడుతున్నారు. ఎప్పుడో ఒకసారి జరిగితే ఏమోలే అనుకోవచ్చు. కానీ నెలలో 2 లేదా వారం 10 రోజులకో కంపెనీ బిచాణా ఎత్తేయడం మాత్రం ఆందోళన చెందాల్సిన విషయమే. లేటెస్ట్గా ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో మోసం చేసింది కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్. డబ్బులు కట్టించుకుని సంవత్సరాలు దాటినా ఇప్పటివరకు తమ ఫ్లాట్స్ను తమకివ్వలేదంటూ ఆందోళన చేస్తున్నారు కస్టమర్లు. ప్రీ లాంచ్ పేరుతో కోట్లాది రూపాయలు దోచేసిన కృతికా డెవలపర్స్. ఎల్బీ నగర్ కేంద్రంగా కృతికా డెవలపర్స్ దందా. 2020లో సేల్స్, ఇప్పటివరకు మొదలుకాని నిర్మాణాలు, బయ్యర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన మేనేజ్మెంట్, కస్టమర్ల మనీని ఇతర వ్యాపారంలోకి మళ్లించుకున్నారా? తమ డబ్బులు ఇవ్వమని అడిగిన వినియోగదారులకు బెదిరింపులు, న్యాయం చేయమని కోరుతున్న బాధితులు. 2020లో ప్రీ లాంచ్ పేరుతో సేల్స్ చేసి కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు కృతికా ఇన్ఫ్రా నిర్వాహకులు. ఎల్బీ నగర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న కృతికా ఇన్ఫ్రాకు రాధా బూక్యా ఎండీ కాగా, డైరెక్టర్గా ధూమవాత్ గోపాల్, సీఈఓగా శ్రీకాంత్ వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ శివార్లోని తట్యన్నారంలో 2 ఎకరాల్లో శేషాద్రి ఓక్ పేరుతో S+6 అపార్ట్మెంట్ నిర్మిస్తామని 2020లో ప్రీ లాంచ్ సేల్స్ చేసి ఇప్పటివరకు నిర్మాణాలు కూడా చేపట్టలేదు. అలాగే ఉప్పల్లో 3 ఎకరాల్లో శేషాద్రి సిల్వర్ ఓక్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ నిర్మిస్తామని హ్యాండిచ్చారు. ప్రీ లాంచ్ పేరుతో దాదాపు 150 మంది కస్టమర్స్ నుంచి కోట్ల రూపాయలను వసూలు చేశారు నిర్వాహకులు. ఏళ్లు గడుస్తున్నా ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోగా బయ్యర్ల నుంచి కలెక్ట్ చేసిన డబ్బుని తమకున్న ఇతర వ్యాపారాల్లోకి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృతికా ఇన్ఫ్రా తమని మోసం చేస్తుందని గ్రహించిన బాధితులు తమ డబ్బులు తిరిగివ్వమని అడగ్గా మొదట్లో మాయమాటలు చెప్పి తప్పించుకున్న యాజమాన్యం ఇప్పుడు ఏకంగా బెదిరింపులకు దిగుతోందని వాపోతున్నారు బాధితులు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు వారంతా. మరోవైపు కంపెనీలను ఇలా విచ్చలవిడిగా మోసాలు చేస్తూ కస్టమర్లకు కుచ్చిటోపీ పెడుతోన్నా ప్రభుత్వాల నుంచి స్పందన ఎందుకు రావట్లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.